శ్రీ లక్ష్మీ నరసింహ కరుణాసుర స్తోత్రము లేక కరావలంబ స్తోత్రంలోని 3వ శ్లోకాన్ని అనుసంధానం చేద్దాం. ఈ స్తోత్రాన్ని శ్రీ శంకర భగవత్పాదుల వారు రచించారు. ఈ ఛానల్ను మీరు మొదటిసారి వీక్షిస్తున్నట్లయితే ఆచార్య శ్రీ శక్తి ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. 3వ శ్లోకాన్ని భావయుక్తంగా అనుసంధానం చేద్దాం. సంసారదావదహనాకులభీకరోరు జ్వాలావిలీభి రతిదగ్ధతనో రహస్య త్వత్పాదపద్మసరసీం శరణాగతస్య లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబం. లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబం. సంసారమును దావానలము యొక్క భయంకరమగు జ్వాలా సముదాయముల చేత మిక్కిలి దగ్ధమైన అవయములు కలిగి రక్షణమును కోరి నీ పాదపద్మములను సరోవరమును చేరిన నాకు ఓ లక్ష్మీ నృసింహదేవా, నీవు చేయూతనిచ్చి కాపాడుము తండ్రి అని శంకర భగవత్పాదులు ఈ సంసారంలో పడి భయంకరమైన జ్వాలలకు కాగి మగ్గిపోతున్న జీవులకు నీ పాదముల సరోవరము లాంటి ఆ సరోవరాన్ని చేరిన మాకు చల్లని చూపులతో నీ అభయహస్తాన్ని ఇచ్చి మమ్ముల కాపాడుము తండ్రి అని మన అందరి పక్షాన శ్రీ శంకర్ల వారు లక్ష్మీ నృసింహస్వామిని ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఈ కష్టాలు, రోగాలు, బాధలు, కుటుంబము ఇవన్నీ కూడా జీవుని నానా హింసలు పెడుతూ ఉన్నాయి. ఈతి బాధలు, అతివృష్టి, అనావృష్టి లాంటి వాటి నుండి రక్షించి చేయూతనిచ్చి మమ్ముల ఆదుకో తండ్రి అని వేడుకుంటున్నారు శంకరులు. మనం కూడా అదేవిధంగా వేడుకోవాలి కదా. శ్లోకాన్ని మరొక్కసారి. సంసారదావదహనాకులభీకరోరు జ్వాలావలీభి రతిదగ్ధతనో రహస్య త్వత్పాదపద్మసరసీం శరణాగతస్య లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబం. లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబం. లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబం. సబ్స్క్రైబ్ ఆచార్య శ్రీ శక్తి ఛానల్. సమస్త సన్మంగళాని భవంతు. స్వస్తి ప్రజాభ్యః.